తెలుగు జాతికి ఈ రోజు చీకటి రోజు. తెలుగుదేశం, జనసేన, వైసీపీ కలిసి ఎన్డీఏకి మద్దతు తెలిపారు. ఆర్ఎస్ఎస్ వాదైనటువంటి సిపి రాధాకృష్ణన్కి ఓటేశారు. కానీ మన తెలుగువారైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మాత్రం ఓటేయలేదు. ఇది మన తెలుగు జాతి వారి యొక్క ఇది. పైగా మత పిచ్చున్నటువంటి మోదీకి వీళ్ళందరూ కూడా మోకరిల్లారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే మోదీకి దత్తపుత్రుడిగానే వ్యవహరిస్తున్నాడంటూ షర్మిలారెడ్డి అయితే విమర్శించింది. నిజంగా ఇలాంటి విమర్శలు కామనే. ఎందుకంటే ఈ రోజు ఉపరాష్ట్రపతి పదవికి పార్లమెంట్ లో ఎన్నికలు జరిగాయి. సిపి రాధాకృష్ణన్ గారు అయితే 152 ఓట్లతో గెలుపొందారు. రాజకీయంలో ఈ విమర్శలు చేయొచ్చు, తప్పేమీ కాదు. కానీ నరేంద్ర మోదీని మత పిచ్చి అనేటప్పుడు మీదేంటి మత పిచ్చి కాదా? మీ ఆయనదేంటి మత పిచ్చి కాదా? మీరు ఎంతమందిని మతం మార్చారో జనాలకి తెలియదా? మీరందరూ కూడా జగన్తో సహా అందరూ అంతెందుకు, మీ నాన్నగారు 7 కొండల వాడికి 7 కొండలు ఎందుకు, 3 కొండలు చాలవా? మిగతా కింద 3 కొండల్లో ఒక పెద్ద చర్చి కడదామని ప్రయత్నాలు చేయలేదా? నీ కులపిచ్చలేదా? ఇంకా నువ్వు రెడ్డి అనే పదాన్ని విడిచిపెట్టడం లేదు. నీ కొడుకు రాజారెడ్డి, నువ్వు షర్మిలారెడ్డి. మరి అనిల్ ఏమొచ్చేసి ఒక బ్రాహ్మణుడు. మరి రెడ్డి ఎలా వచ్చింది అంటే మీ కుల పిచ్చి లేకుండానే రెడ్డి ఉంచుకుంటున్నావా? మత పిచ్చి మోదీది అంటే మరి మీదే పిచ్చి. పైన మోదీ గనక లేకపోతే మీ లాంటి వాళ్ళందరూ కలిసి ఈ రోజు దేశాన్ని పూర్తిగా క్రైస్తవంలోకి తీసుకెళ్లిపోయేవారు కదా.